ఇండియాలో కార్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. కొత్త ఫీచర్స్తో మంచి కారు కొనాలని చాలా మంది ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ చాలా మంది ప్రయారిటీ సేఫ్టీ. ఇండియాలో సేఫ్టీ పరంగా బెస్ట్ కార్లు ఏవి అంటే టాటా పంచ్, టాటా నెక్సాన్, మహీంద్రా వెహికల్స్ గుర్తొస్తాయి. మరి భద్రత విషయంలో దారుణంగా ఉన్న వెహికల్స్ ఏవి? గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్లో దారుణంగా విఫలమై ప్రయాణికుల భద్రత పట్ల ఆందోళనకరంగా మారిన వాహనాలేవి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెంచ్ ఆటో సంస్థ సిట్రోన్ ఇండియాలో లాంచ్ చేసిన మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఈ సిట్రోయన్ EC3. కానీ గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్లో దీనికి 0 స్టార్ రేటింగ్ వచ్చింది. గత వారమే ఈ రిజల్ట్స్ బయటకు వచ్చాయి. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్లో సిట్రోయన్ EC3కి 0 స్టార్ వచ్చింది. ప్యాసింజర్ చెస్ట్, డ్రైవర్ చెస్ట్ భాగాలకు ఇందులో అసలు ప్రొటెక్షనే లేదని గ్లోబల్ ఎన్సీఏపీ చెప్పింది. ఇక చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్లో కేవలం 1 స్టార్ దక్కించుకుంది ఈవి. ఈ కారులో ఎక్కడ 3 పాయింట్ బెల్ట్లు లేవు. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ డిస్కనెక్షన్ స్విచ్ కూడా లేదు. మారుతి వేగనార్ ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్ బ్యాగ్స్లో ఒకటైన వేగనార్ కూడా గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్లో దారుణంగా విఫలమైంది. ఈ వేగనార్కు చైల్డ్ ప్రొటెక్షన్ టెస్ట్లో 0 రేటింగ్ వచ్చింది. మొత్తం మీద దీనికి 1 స్టార్ లభించింది.